17వ లోక్సభకు 7 విడతల పోలింగ్లో తొలి విడతకు సర్వం సిద్ధమైంది. 18 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్సభ సెగ్మెంట్లలో మొదటి విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ 91 సీట్లలో మొత్తం 1279 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలి దశలో 14,20,54,000 చిల్లర ఓటర్లు తీర్పిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో 7,764 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. తొలి దశ కోసం 1,70,000కు పైగా పోలింగ్ కేంద్రాలని సన్నద్ధం చేసింది ఈసీ. తొలి విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 42 లోక్సభ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఒకే విడతలో పోలింగ్ జరగబోతోంది. 2 రాష్ట్రాల్లో 762 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 80,523 పోలింగ్ కేంద్రాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మినహాయిస్తే తొలి దశలో మిగతా 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లోనే లోక్సభ సెగ్మెంట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో 14 కోట్ల మంది ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్నది కీలకంగా మారింది. తిరుపతి అసెంబ్లీ అట్ ది సేమ్ టైం పార్లమెంట్ అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఈసీ ఎలా సన్నద్ధమవుతుంది, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటికీ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు మనకి లైవ్లో సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినట్లేనా? సిబ్బంది అంతా ఎక్కడికక్కడ డిప్లాయ్ అయిపోయి డ్యూటీస్లోకి వచ్చేసినట్టేనా? రేపటి పోలింగ్కి ఎంతవరకు సిద్ధంగా ఉంది చిత్తూరు జిల్లా? చిత్తూరు జిల్లా మరి కొన్ని గంటల్లో ప్రజల తీర్పు ఇచ్చేందుకు ఓటర్లు ఒకవైపు సిద్ధమై ఉంటే, మరోవైపు ఎన్నికలను ప్రశాంతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కూడా ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 6 గంటలకంతా ఆయా పోలింగ్ స్టేషన్లకు జిల్లాల వారీగా జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ బూతుల వద్దకు పోలింగ్ స్టేషన్లు ఏవైతే కేటాయించారో ఆ స్టేషన్లకు సిబ్బంది ఈవీఎంతో వెళ్ళిపోయారు. దాదాపుగా 27,000 మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. దాదాపుగా 9,000 మంది పోలీసులు భద్రతా చర్యలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారము 6 గంటలకి అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే 525 పోలింగ్ స్టేషన్లు గుర్తించారో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకే ఆయా సెంటర్లకు పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. ఎక్కడైతే ఎవరికి విధులు కేటాయించారో ఆ విధులు కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్లోనే సిబ్బంది విధిగా రాత్రి అక్కడే ఉండాలి. ఉదయం 5:30కంతా కూడా పోలింగ్ అంటే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లతో మాక్ పోలింగ్ను నిర్వహించాలి. అంటే పోలింగ్కు 7 గంటలకు ప్రారంభమైతే గంటన్నర ముందుగానే మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కాబట్టి రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి సమాచారం ఇప్పటికే ఆ పోలింగ్ ఏజెంట్లకు ఇప్పటికే సమాచారం వెళ్ళింది. రేపు ఉదయం 5:30కంతా కూడా వాళ్ళు పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాల్సి ఉంది. అయితే చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీతో పాటు చిత్తూరు పార్లమెంటు, తిరుపతి, రాజంపేట ఈ 2 పార్లమెంటు పరిధి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలు కూడా ఈ జిల్లాలో ఉన్న నేపథ్యంలో 3 పార్లమెంటు పరిధిలు ఈ జిల్లా ఉంది. 31.88 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మహిళలు అత్యధికంగా ఎక్కువ ఉన్నారు పురుషుల కంటే. అందుకే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా 4 అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఒక మహిళా అభ్యర్థిని రంగంలో దింపింది. అయితే మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో 181 మంది అభ్యర్థులు బరిలో ఉంటే 3 పార్లమెంటుకు సంబంధించిన పరిధిలో 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగానే ఎన్నికల నిర్వహణ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. అయితే ఎక్కడా కూడా ప్రలోభాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ దాదాపుగా నెల రోజులుగానే విస్తృతమైనటువంటి ప్రచారం చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈసారి 90% ఓటింగే లక్ష్యంగా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ఎన్నికల్లో పోలిస్తే కేవలము యావరేజ్గా చిత్తూరు జిల్లాలో 63% వరకు మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి 90% వరకు కూడా పోలింగు రావాలి, ఆ రకంగా చర్యలు చేపట్టామని చెప్పేసి ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ ప్రద్యుమ్న ఇప్పటికే ప్రకటించిన ఏర్పాట్లు ఆ రకంగానే చేశారు.
ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కలెక్టర్ చెబుతున్నా ఇప్పటికే ఈరోజు రాత్రి పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంది. ప్రత్యేకించి సమస్యాత్మకంగా నగరి, చంద్రగిరి, గంగాధర్ నెల్లూరు, పీలేరు ఈ కాన్స్టిట్యున్సీలు ఫోకస్ చేశారు. ప్రధానంగా ఈ 4-5 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఘర్షణ వాతావరణము జరిగే అవకాశం ఉంది. కాబట్టి కేరళ నుంచి కూడా ప్రత్యేకంగా దాదాపుగా 9,000 మంది అదనపు పోలీసు బెటాలియన్లు కూడా ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో భద్రతకు పెద్దపీట వేశారు. మరోవైపు పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా ఓటర్లను ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకుండా 100 మీటర్ల వరకు కూడా ఎవరైతే పోలింగ్ స్టేషన్ దగ్గరకు వచ్చే ఓటు హక్కు ఉండే వ్యక్తులను మాత్రమే అలౌ చేస్తున్న పరిస్థితి. చాలా పకడ్బందీగా ఎంతవరకు రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే పోలింగ్కి ఎంతవరకు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందనేది రేపు ఉదయం తేల్చాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికి మాత్రం రాత్రి పెద్ద ఎత్తున నిఘా చేపట్టారు. దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఈ నెల రోజుల పాటు మనం యావరేజ్గా చూస్తే చెక్పోస్టు దాదాపుగా 200 వరకు కూడా చెక్పోస్టు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలో అయితే 8 కోట్ల రూపాయలకు పైగానే నగదు పట్టుబడింది. 5 కోట్ల రూపాయలకు పైగానే బంగారు, ఇతర వస్తువులు అంటే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బంగారు నగలు, బంగారు ఆభరణాలు, అట్లాగే వివిధ రకాల వస్తువులను కూడా సీజ్ చేసిన పరిస్థితి. మద్యాన్ని కూడా పెద్ద ఎత్తున 3 కోట్ల రూపాయలు విలువ చేసే మద్యాన్ని కూడా సీజ్ చేశారు. అయితే ఓవరాల్గా చూస్తే ఓటర్లలో ఒక రకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా, ఓటు హక్కు వినియోగించుకునే విధంగా భరోసా కల్పించే విధంగానే పోలీస్ యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగం పనిచేసిందని చెప్పొచ్చు. అయితే ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి ఒక ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క ప్రాంతంలో కూడా రీపోల్ జరిగే అవకాశమే లేకుండా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ యంత్రాంగం కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది.